డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బాలయ్య కెరీర్లో ఘోరం ఈ అఖండ 2 రిలీజ్ ఎప్పుడంటే, ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే బాలయ్యకి ఒక విధంగా చెప్పాలి అంటే ప్రెస్టీజియస్ మూవీ ఇది, పాన్ ఇండియా మూవీ. సో అటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ అన్ని భాషల్లో కూడా ఈ సినిమాని విడుదల చేయబోతూ ఉన్నారు. అది ప్లానింగ్ యాక్చువల్లీ. కానీ ఊహించిన పరిణామం ఏంటి అంటే, బాలయ్య నట జీవితంలో ఇటీవల 50 సంవత్సరాలు ఆయన హీరోగా ఏదైతే సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న క్రమంలో ఒక వేడుక కూడా చేసుకున్నారు. సో ఈ 50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆయనకి ఈ సినిమాకి ఈ విధమైన పరిస్థితి అంటే చూడండి ఎంత బాధాకరమైన విషయం. బాలయ్యకి అనేక రకాలైన రికార్డ్స్ ఉన్నాయి. మీరు కనుక గమనించినట్లయితే ఆయనే పోటీ అనే తరహాలో 1993లో అనుకుంటా బంగారు బుల్లోడు, నిప్పురవ్వ 2 మూవీస్ ఒకే రోజు రిలీజ్ అయినాయి. సో ఆ విధంగా ఆయన సినిమాలే పోటీ అన్నట్లుగా విడుదల చేసుకున్నారు. సో అటువంటి రికార్డు సొంతం చేసుకున్నారు. ఆయనకి అభిమానులు కూడా అదే తరహాలో ఉన్నారు. సో ఆ తర్వాత ప్రజెంట్ జనరేషన్లో సీక్వెల్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. ప్రతి సినిమాకు కూడా దాదాపుగా ఒక సినిమా వచ్చిందంటే దాని సీక్వెల్ ఉంటుందేమో అనే ఉద్దేశం. అట్లాగే అఖండ ఎంత మంచి ఘన విజయం సాధించిందో మనకందరికీ తెలుసు. అదేవిధంగా అఖండ 2 అంతకంటే భారీ ఎక్స్పెక్టేషన్స్తో అభిమానులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ తరుణంలో ఈ డిసెంబర్ 5వ తేదీన విడుదల కాబోతుంది అని చెప్పేసి అభిమానులందరూ కూడా చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, కట్అవుట్లు పెట్టారు. తీరా కట్ చేస్తే ఆ సినిమా ప్రివ్యూ షోస్ పడలా, షాక్ అయిపోయారు. దానికి గల కారణం ఏంటి అంటే, ఆ నిర్మాతలకి అలాగే ఇంకొక హీరో బ్యానర్స్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ మనీ లావాదేవీలకు సంబంధించిన అంశం అది కోర్టు దాకా వెళ్ళటం అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే దాన్ని చాలామంది అంటే కొంతమందికి అయితే ఎట్లా ఉంటుంది అంటే ఏంటో అనేక రకాలైన అసలు కారణాలు తెలియకుండా కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ఈ మనీ ట్రాన్సాక్షన్స్ అది కూడా ప్రొడ్యూసర్స్కి సంబంధించింది. అది ఎప్పుడు ఈ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు గతంలో దూకుడు సినిమా నిర్మించినప్పుడు దాంట్లో వీళ్ళకి హీరో వాళ్ళకి షేర్స్ అన్నప్పుడు ఆ తర్వాత ఇస్తామని చెప్పేసి అన్న తర్వాత 1 నేనొక్కడనే, ఆ తర్వాత అదే మహేష్ బాబు ఆగడు, ఈ మూవీస్ హీరో వాళ్ళు తీసుకున్నారు. అదేమో లాసులు రావడం, ఇక ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులకి వడ్డీలు అవి ఇవి పడి మొత్తానికి అది కోర్టు దాకా వెళ్ళి ఈ అఖండ 2 దగ్గర బ్రేక్ పెట్టారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటి అంటే, బాలకృష్ణ ఒక అగ్రహీరో. అటువంటి అగ్రహీరో సినిమాకి సంబంధించి ఆ సినిమా హీరోకి కూడా ప్రొడ్యూసర్లు విషయం చెప్పలేదు అనే సమాచారం తెలుస్తుంది. ఇది ఎంత దారుణం. ఇప్పుడు బాలయ్య బాబు అనగానే ఒక మంచి చరిష్మా ఉన్న హీరో, అంతేకాదు ఒక విధంగా ఇండస్ట్రీలో ఆయన ఏదైనా సరే ఇటువంటి సమస్యలు ఉంటే ఇమ్మీడియట్గా క్లియర్ చేయగల కెపాసిటీ ఉన్న వ్యక్తి. అటువంటి బాలకృష్ణ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లకుండా మరి వీళ్ళు అలా చేస్తే ఇది ఒక్క సినిమాగానే ఉంటుందా? ఇది ఇండస్ట్రీకి ఎంత అవమానకరం. పైగా పాన్ ఇండియా మూవీ. సో తొలిసారిగా బాలకృష్ణ అక్కడ బాలీవుడ్లో కూడా ఎంటర్ కాబోతూ ఉన్న తరుణంలో ఆల్ ఆఫ్ ఏ సడన్గా సినిమా ఎట్లా ఆగిపోయింది అని అంటే అది ఎంత అవమానకరం అండి. ఇప్పుడు సినిమా అనగానే బోయపాటి డైరెక్టరా, ప్రొడ్యూసర్లు ఎవరు, 14 రీల్స్ వాళ్ళ, ఇవన్నీ ఎవరు చూడండి. బాలకృష్ణ హీరో, అంతే. బాలయ్య బాబే హీరో. ఆయన సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. సో సినిమా ఆగిపోయిందని కానీ బాలకృష్ణ సినిమా ఆగిపోయిందా? అది ఎటువంటి బాధ ఉంటుంది అభిమానులకి. వాళ్ళు ఎంత కసిగా ఎదురు చూస్తూ ఉంటారు. మనం కొట్టాలి సినిమా అఖండ 2 ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధించాలి, మేము ఇంత రికార్డులు బ్రేక్ చేయాలి, డే 1 కలెక్షన్స్ ఇంత, ప్రివ్యూ ఎంత కొట్టాలి, అబ్రాడ్ కలెక్షన్స్ ఎంత కొట్టాలి అని చెప్పేసి వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు అభిమానులు లేకుండా ఎవరుంటారు? సో ఆ విధంగా షాక్ ఇచ్చేలాగా చేస్తే ఇది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా చాలా అవమానకరం. ఇది ఒక బాలయ్య బాబుకనే కాదు. బాలయ్య బాబుకి ఆయనకి పోయిందేమీ లేదు, కానీ ఆయన సినిమాకి అలా జరగడం అభిమానులు ఎంత బాధపడతారో అనేది నేను పాయింట్ చెప్తున్నా. సో ఇక్కడ మనం ప్రధానమైన అంశాలు చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఈ విధంగా ఉంటే ఇప్పుడు డిసెంబర్ 5వ తేదీన పరిస్థితి రిలీజ్ కావాల్సింది వాయిదా పడింది. రాత్రి మిడ్నైట్ ఈ ప్రొడ్యూసర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఏంటి అంటే రిలీజ్ డేటు మరలా చెప్తాము, అది ఎప్పుడో తెలీదు అని చెప్పేసి అంటున్నారు. త్వరలోనే చెప్తామని. ఎప్పుడు చెప్తారు? ఇప్పుడు ఉదాహరణకి అనువైన తేదీ అన్నీ ఆ నెల ఆ డేటు అవన్నీ ఎందుకు చూసుకుంటారు? ముందుగానే ఒక ప్లానింగ్ ప్రకారంగా జరుగుతుంది.
సో అంటే తర్వాత రిలీజ్ కాబోయే సినిమాలు అటు ఆ సినిమాలకి ఎఫెక్ట్ అవ్వకుండా ఇటు ఈ సినిమా మీద ఎఫెక్ట్ పడకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటారు. సో రేపు మరలా రిలీజ్ చేస్తే 5వ తారీఖు మనం రిలీజ్ చేయాల్సింది 12వ తారీఖున నెక్స్ట్ వీక్, అదే రోజున మరలా రిలీజ్ చేసుకోవాలి. అనువైన డేట్ ఏదైనా ఉంది అంటే అదే. ఈలోపు ఈ యొక్క డేట్స్ అన్నీ కూడా అంటే ఈలోపు ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మరలా 19 వస్తుంది. 19 అంటే ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా అవతార్ సినిమా రిలీజ్ కాబోతూ ఉంది. మరలా అవతార్ సినిమా రిలీజ్ కాబోతూ ఉంటే ఆల్మోస్ట్ వాళ్ళు కూడా థియేటర్స్ అన్ని బుక్ చేసుకుని ఉంటారు. మరలా థియేటర్ల కొరత వస్తుంది. అలాగే ఇక దాని తర్వాత ప్రభాస్ సినిమా ఒకటి ఉన్నట్టుంది. ఇక మరలా జనవరి ఎంటర్ అయిపోయారంటే ఈ వరుసనే మెగాస్టార్ సినిమా ఉంది. సో ఇలా ఎక్కడికక్కడ ఏంటి అంటే ఓ ప్లానింగ్ ప్రకారం, పైగా పండగ సీజన్లో, సో ఇటువంటి తరుణంలో ఓ ప్లానింగ్ ప్రకారంగా థియేటర్లో అన్నీ కూడా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. సో ఇటువంటి చర్యలకు పాల్పడతా ఉంటే భవిష్యత్తులో ఈ ప్రొడ్యూసర్స్తో ఇంకా ఏ హీరో అయినా సరే సినిమా చేయడానికి ఒప్పుకుంటారా? ఏమో నాకు డౌటే. ఎందుకంటే సరే అది పడక ఎంతో ప్రతిష్టాత్మకమైన అఖండ 2 పైన పడి చూసారా, ఇది చాలా బాధాకరమైన అంశం. నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఎంతో ఆవేదన చెందుతూ ఉంది, ఇదేంటి ఇలా చేశారు అని చెప్పేసి. సో పక్కన మామూలుగా ప్రొడ్యూసర్లకి ఇబ్బంది కడగకూడదు, ప్రొడ్యూసర్లు బాగుపడాలి, ప్రొడ్యూసర్లు తక్కువైపోతున్నారు, భయపడిపోతున్నారు అనుకుంటున్న తరుణంలో ఈ సినిమా ప్రొడ్యూసర్ల వల్లనే ఆగిపోయింది అని చెప్పేసి అంటే ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోండి మరి ఆ యొక్క విధానం. ఎందుకంటే వీళ్ళు ఆ విషయాన్ని బయటపెట్టక ముందే చెప్పుంటే బాలకృష్ణ గారితో మాట్లాడి సంప్రదించి బాబు గారు ఇది పరిస్థితి అని అంటే పోనీ ఆయన ఏమైనా సరే ఇంకా ఆల్టర్నేట్గా ఇట్లా చేస్తే బాగుంటుందనో లేకపోతే ఏదో కన్విన్స్ చేయడం ఇంకోటి జరిగేది. బాలకృష్ణ మాట్లాడితే కాదంటారు ఎవరైనా సరే. సో ఇవాళ ఆయన సినిమా ఆగిపోయే స్థితికి వచ్చింది అంటే నిజంగా చాలా అవమానకరంగా భావిస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఏ ప్రొడ్యూసర్స్కి, ఏ హీరోకి, ఏ అభిమానులకు కూడా జరగకూడదు అని చెప్పేసి అయితే కోరుకుందాం. ఎందుకంటే ఇది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండి ఇవాళ మన స్థాయి ఎక్కడికో వెళ్ళిపోతే చివరికి సినిమాలు ఆగిపోయే పరిస్థితికి మరలా అవమానకరంగా ఉండకూడదు. కాబట్టి ఈ అఖండ 2 సినిమా ఒక విధంగా చెప్పాలి అంటే దీనిలో మనం ఇంకొంచెం ఆలోచిస్తే ఒకవేళ ఈ వాయిదా పడటం కూడా మంచిదేనేమో, అంటే మరలా తప్పుగా అనుకోమాకండి. నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు బాగా హైప్ వచ్చింది, బజ్ ఇంకా ఎక్కువ వచ్చింది. మామూలుగా సినిమా ఇమీడియట్గా రిలీజ్ అయ్యి ఉంటే ఆ సినిమా బాగుంటే వచ్చే టాకు, అలాగే ఇప్పుడు దాంతోపాటుగా ఈ సినిమా ఏంటి అని చెప్పేసి ఇప్పుడు అదో రకంగా పబ్లిసిటీ కూడా పెరిగిందని అనుకోవచ్చు. ఈ పబ్లిసిటీ వల్ల కూడా ఒకవేళ ఒక వారం లేటుగా విడుదలైనా ఇంకా బ్రహ్మాండంగా కలెక్షన్ సంపాదించే పరిస్థితి అయితే వస్తుందని కూడా మనం కొంచెం పాజిటివ్గా ఆలోచించడానికి కూడా స్కోప్ ఉంది. అంటే నెగిటివ్లో కూడా కొంచెం పాజిటివ్గా ఆలోచించాలంటే ఈ తరహాగా ఉండొచ్చు అని చెప్తున్నాను, అంతేగాని ఆగిపోవడం నిజంగా మంచిదని కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. సో ఓవరాల్గా ఇక్కడ బాలకృష్ణ గారి అఖండ 2 ఆయన కెరీర్లోనే ఇప్పటివరకు ఏ సినిమాకి జరగనట్లుగా ఈ సినిమాకి జరగడం అనేది చాలా బాధాకరమైన అంశం. కానీ అది ప్రొడ్యూసర్స్ ఏదో ముందే మేల్కొని బాలయ్య గారి దృష్టికి తీసుకువెళ్ళి ఉంటే కొంచెం క్లియర్ చేసేవాళ్ళేమో. సో ఎనీహౌ ఇప్పటికైనా సరే ఆ సినిమా ఒకవేళ నెక్స్ట్ వీక్ రిలీజ్ అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్గా మంచి కలెక్షన్ సంపాదించాలి, బాలకృష్ణ గారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిపోవాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ.